అమరావతి ప్రాంతంలో పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇక్కడ రైతులే కావచ్చు, ప్రజల్లో కావచ్చు పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే వెలగపూడి సెక్రటేరియట్ వెనుక భాగాన ఈ బహిరంగ సభా వేదిక అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం మన సభా వేదిక స్థలం దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు ఏదైతే ఈ సభా వేదిక ప్రాంగణం కావచ్చు, ఇది ప్రధాని మోదీ ఆశీనులయ్యేందుకు పక్కన రైతులు కూడా ఒక 5,000 మంది రైతులు కూడా ఆశీనులయ్యేందుకు సభా వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే మోదీ నిర్వహించే సభని విజయవంతం చేసేదానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రధానంగా 7 రహదారులను సిద్ధం చేసింది. అలాగే 5 లక్షల మందితో ఈ సభను విజయవంతం చేసేదానికి జన సమీకరణ అయితే విస్తృతంగా చేపట్టింది. ఇదే సందర్భంలో 1,00,000 మంది రైతులతో మోదీకి భారీ స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ అధికారులు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే గన్నవరం విమానాశ్రయంలో మోదీ లాంచ్ అవుతారో అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ ప్రధానిని సభాస్థలి వద్దకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. ఈ సభాస్థలికి వచ్చే సందర్భంలో మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,00,000 మంది రైతులతో పూలు చల్లుతూ భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ఇప్పటికీ సభా ప్రాంగణ వేదికను అయితే ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అయితే ఎస్పీజీ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రధానమంత్రి ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా కూడా ఎస్పీజీ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాష్ట్ర పోలీసు విభాగంతో కలిసి ఈ భద్రతాపరమైనటువంటి అంశాలని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వేదికలో అయితే ఇప్పటికే పోలీసులు మోహరించి ఉన్నారు. భారీ ఎత్తున పోలీసులంతా కూడా ఈ సభా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుని ఇతరులను ఎవరిని లోపలికి రానివ్వకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో 5 లక్షల మంది భారీ జన సమీకరణ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా భారీగానే చేపడుతున్నారు. మంచినీటి దగ్గర నుంచి ఆహారం వరకు అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయంతో సహా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. గత 5 ఏళ్ళలో అమరావతిని ఏం కదిలించింది లేదు. మళ్ళీ మోడీ వస్తున్నారు. మాకు బాబు గారు చేస్తారని నమ్మకం ఉందండి పక్కాగా. దానికి తోడు మళ్ళీ మోడీ గారు వస్తున్నాడు, ఏదో ఇస్తాడని ఆశ. మళ్ళీ భూమి కావాలని అడుగుతున్నారు. అది ఉంది ఇచ్చేది. ఆల్రెడీ ఇంత మంగళ అనంతరం రెవెన్యూలో ఎకరన్నర ఇచ్చేసా. ఇప్పుడు 2.5 ఉంది కర్లపూడి రెవెన్యూలో. ఈ టైంకి సిద్ధంగా ఉన్నాం. ఎందుకని గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు భూములు ఇవ్వలేదు, ఎంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. మళ్ళీ మీరు భూమి ఇస్తా ఉంటున్నారు. మాకు చంద్రబాబు గారు నమ్మకం అండి. చంద్రబాబు గారి మీద నమ్మకం. 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా బాబు గారు వచ్చి చేస్తాడని నమ్మకం ఉంది, ఇస్తున్నాం అంతే. మళ్ళీ మోడీ ఇదే మోడీ పోయింది సార్, ఏం పట్టించుకునే పరిస్థితి లేదు కదా లాస్ట్ 5 years. మధ్యలో ఒడిదుడుకులు వస్తామంటే పోతామంటే మేమైతే బాబు గారు నమ్ముకొని ఇస్తున్నాం. నా పేరు మంచిలపూడి వెంకటప్పయ్య, మాది కర్లపూడి. సభ వేదికను చూద్దామని ఇక్కడికి వచ్చాం. ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? బాగానే ఉంది, మాకు అంతా ఓకే. అంటే గతంలో ఇదే మోడీ వచ్చారు, నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళారు, మళ్ళీ రాజధాని అనేది పక్కన పడిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నమ్మొచ్చనే ఫీల్ అవుతున్నామండి. మళ్ళీ భూమి తీసుకుంటాం అంటున్నారు, కొంత భూమి తీసుకుంటాం, మళ్ళీ కావాల్సి వచ్చింది అంటున్నారు. దీనివల్ల మీకు నష్టమా లాభమా? మాకు లాభమేనండి, నష్టమేం లేదు. మేము పోయినసారి ఫస్ట్ 3 ఎకరాలు ఇచ్చాము, ఇప్పుడు తీసుకుంటే ఒక 10 ఎకరాలు మళ్ళీ 10 ఎకరాలు ఒకటి రెడీగా ఉన్నారు. రెడీగానే ఉన్నాం. నా పేరు మంచిలపూడి శ్రీనివాసరావు, మాది కర్లపూడి అండి. ఇట్లా మళ్ళీ రాజధానికి పునర్నిర్మాణానికి మళ్ళీ శంకుస్థాపన మోడీ గారు వస్తున్నారు. బాగా సంతోషంగా ఉందండి. పోయినసారి పని ఇది ఇస్తామని ఒక ఆశ బాగుంటుంది కదా, ఆశ అయితే ఉంది. ఇస్తాడు, తప్పదు కదా, ఇస్తాడనే ఆశతో ఉన్నాం మేము కూడా. ఇదే మోడీ వచ్చారు, అప్పట్లో యుద్ధం రేపాలను శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇదే మోడీ వస్తున్నారు. అప్పట్లో రాజధాని పనులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని మరి ఎలా తీసుకొచ్చింది? ఎలా తీసుకునేది మనిషి, మేము ఆశాజీవులు అండి. భూమి పండిద్దా పండదా అని ఆలోచన, ఆశ పండిద్దని ఆశతో కానీ ఉంటాం. కానీ అట్లానే ఆయన బాబు గారు చంద్రబాబు గారు నాయకత్వం మీద నమ్మకం ఉండి ఇచ్చాము. అయాల మళ్ళీ ఇవాళైనా కూడా ఆయన మీద నమ్మకంతో మేము ఇస్తున్నాం. అది ఆయన అంటూ చేస్తాడనేది ఒక నమ్మకం. అది ఆ నమ్మకం మీదే ఇస్తున్నాం. మోడీ గారు వస్తే ఇస్తారు, లేకపోతే మాకు తగ్గ డెవలప్మెంట్ అయితే బాబు గారు చేస్తారనేది నమ్మకం. ఈసారి గవర్నమెంట్లో పాదయాత్రల్లో కూడా పాల్గొన్నాం. ఢిల్లీ కూడా వెళ్ళాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసాం. తర్వాత ఆశ్రమాలు తీసుకెళ్ళారు. తెల్లారి మళ్ళీ కిసాన్ మేళా పెట్టాడు ఢిల్లీ నడిబొడ్లో, అక్కడ కూడా వెళ్ళాం మీటింగ్కి. వెళ్ళి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇవన్నీ చేసి ఉద్యమాలు చేసిన వాళ్ళమే. కాకపోతే ఇవాళ హ్యాపీగా ఉన్నాం కొద్దిగా. ఏదో మరి చెంబు నీళ్ళు కాకుండా, మట్టి నీళ్ళు కాకుండా ఏదన్నా అయితే పగడతాడే చూస్తున్నారు రైతులందరూ. ఇదే మోడీ లాస్ట్ టైం వచ్చారు, ఇదే మోడీ అప్పుడు చెంబు మట్టి నీళ్ళు ఇచ్చారు. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు పట్టించుకోవాలా, మీరేం ఉద్యమాలు చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇదే మోడీ ఇక్కడికి వస్తున్నారు. అయితే నమ్మొచ్చా? ఎందుకంటే నమ్మొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్రంలో కూడా ఇలా మన గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ నిలబెట్టట్లేదు. దానికి మద్దతుగా చంద్రబాబు గారి మీద మోడీకి ఇప్పుడైనా కోపంగానే ఉంది. లోన ఎక్కడ పోదు కోపం. కాకపోతే సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఇస్తాడని ఆశతోటి ఉన్నాం. అది అక్కడ మనం లేకపోతే కేంద్రంలో గవర్నమెంట్ లేదని జనం ఊహాగానాలు, కానీ నాకు కూడా ఊహాగానం అదే. మరి చంద్రబాబు గారే అక్కడ సపోర్ట్ చేస్తాన గవర్నమెంట్ నిలబడింది. దానికి మద్దతుగా ఏమైద్దో
అన్నట్టుగా మనకి ఇప్పుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నాం. భూములు ఇవ్వండి 44,000 ఎకరాలు అన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు 2-0లో కూడా 44,000 ఎకరాలు ఏం చెప్పాల, బయట పొకారే కానీ ఇది. ఒక్క విమానాశ్రయానికి, రైల్వే లైన్లకి, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లు భూమి అవసరం అయింది. ఈ భూమి లేకపోతే అమరావతి డెవలప్ కాదు. ఇది లేకపోతే ఎప్పుడు అమరావతి మున్సిపాలిటీగానే ఉంటుంది. ఇది తీసుకుంటే అమరావతి నగరంగా ఏర్పడిద్ది. దానికి అందరూ సహకరిస్తున్నాను, నేను కూడా మీకు సహకరిస్తాను, మీకు ఏం లోటు రాకుండా చేస్తాను. 1-0 కూడా అన్నాడు. అమరావతి డెవలప్ అయ్యిందని అనుకోవచ్చు తొందరగా. డెవలప్ అయ్యిద్ది అంటే ఇంకో పీరియడ్ కూడా చంద్రబాబు రావాలి. ఇప్పుడు చంద్రబాబు రాకపోతే అవదంటారా? రాకపోతే ఈ జగన్ గారు మాత్రం రాకూడదు. జగన్ గారు వచ్చినట్టు వస్తే కథమే. ఎందుకంటే వాడు మూర్ఖుడు, ఏం తెలియదు. ఇంకొకటి ఎవరు వచ్చినా చేయగలుగుతాడు. జగన్ గారు రాకూడదు. వాడు పత్రం కావాలి. ఇప్పుడు ఈ దెబ్బతో పత్రం అయినా కావాలి, జైలు కన్నా పోవాలి. అయినా ఇప్పుడు కూడా ఆగట్లేదు అతను. దాన్ని ఖండించిన వాడు లేడు మా కూటమిలో కూడా. మరి పోలీసులు గొడవలు తీసి కొడతా అన్నాడు. మరి ఆ మాట సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరు మాట్లాడాల? మా కూటమిలో నాయకులే మాట్లాడాల. ఇక మనం దానికి ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు కూడ ప్రభుత్వంలో పోలీసులు గొడవలు తీసి కొడతానన్నాడు పబ్లిక్ మీటింగ్లో. మరి మా నాయకులు కానీ, మా కూటమి నాయకులు కానీ, మరి ఎస్పీలు, డిఎస్పీలు వాళ్ళ వరకు ఏదో 1 ఖండించారు ఆయనొక్క రోజు. తర్వాత అతను ఏం చేసింది లేదు. ఇవాళ కూడా అట్నే బాగుతున్నాడు. అతను కన్నా సైలెంట్ అయితే డెవలప్ అయింది నగరం. జగన్ అనే అతను ఈ మాజీ సీఎం సైలెంట్ అయితే నగరం డెవలప్ అయింది. లేకపోతే వాడు ఎట్లా బాగుతూ ఉంటాడు. ఏదో ప్రపంచ బ్యాంక్కి కాగితాలు పంపించాడంట. ప్రపంచ బ్యాంక్ అమరావతి రాజధానికి లోన్లు ఎత్తుంటే దాని కాగితాలు పంపించాడంట ఈ భాగంలోనే. మరి అతనికి అక్కడ తాగుతుంది. మోడీ గారు వస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? బాగా ఫీల్ అవుతున్నాం. 2 ఎకరాలు ఇచ్చేద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు భూమి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు మీరు? 2 ఎకరాలు ఇచ్చేద్దాం. భూమి కావాలి మొన్న అడిగారు, ఇంకా రాలేదు. వస్తే రెడీగానే ఉన్నాయి వీటికి. రాజధాని పూర్తి చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, గట్టిగా నమ్మకం ఉంది. మోడీ పోయినసారి రాజధాని విషయంలో ఏమి స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇదే మోడీ రాజధాని కోసం రైతులందరూ వెళ్తే స్పందించిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఇదే మోడీ వస్తున్నారు కదా. చంద్రబాబు గారు నమ్మకం అమరావతి డెవలప్ అయితే బాగుంటుందా? బాగానే ఉంటుందని ఇంకా ఆశ. గతంలో ఇదే మోడీ వచ్చారు, మట్టి నీళ్ళు ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదు. మళ్ళీ మోడీ వస్తున్నారు. నమ్మకం ఉందా మోడీ మీద? ఆ రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు బాబు గారు కూడా కొంత సెంట్రల్తో విభేదించి కొన్ని రాజకీయ కారణాల వల్ల అక్కడ జరిగింది. ఇప్పుడైతే కొంత పాజిటివ్గానే ఉన్నారు బాబు గారు కూడా. బాగా మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఫండ్స్ అన్ని రిలీజ్ చేయించారు కదా, గ్రాంట్ రూపంలో కానీ అని కానీ. ఇప్పుడు కూడా మోడీ మీద బాగానే ఇస్తారని ఇక్కడ రైతులు కూడా బాగా నమ్ముతున్నారు. మళ్ళీ 44,000 ఎకరాలు భూమి కావాలన్నారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ? ఇబ్బంది అంటే తీసుకున్నది మాకైతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్ ఇంకా రెడీ అవ్వలేదు కదా, అవి తొందరగా చేసిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు 44 కాకపోయినా 50 తీసుకుని మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకి ఇవ్వాల్సినవి గబక్కన ఇప్పటికే డిలే అయిపోయింది, చాలా టైం పడుతుంది. అవి గబక్కన చేసి మాకు కూడా వీటిని ఇచ్చేసి తర్వాత తీసుకుని మాకు ఇబ్బంది ఏం లేదు. రోడ్డు అమ్ముతుండవు 40,000 ఎకరం ఇస్తా ఉన్నానండి, కాదను. ఆ రోడ్డు అమ్ముతుండే వాళ్ళకి ఎప్పుడు 5 కోట్లు 6 కోట్లు అమ్మిద్ది. వాళ్ళు అమ్మరు, వాళ్ళు ఎవరు మధ్యలో ఉన్న భూమి ఉండవు చూడు, వాళ్ళు ఇస్తామని వస్తారు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో గోతి ఉండరు కనుక మనం కూడా వడ్డీ ఎక్కుదామని ఇస్తారు. తప్పేముంది దానికి తప్పు లేదు. మేమనేది ఏంటంటే, అయ్యా నువ్వు చేయవని మేము అట్లా నిన్ను నమ్మి మేము భూమి ఇచ్చాం. 34,000 ఎకరం వచ్చాం నిన్ను నమ్మి. మరి అసంటు కానీ, చెరువులు కానీ, డొంకలు కానీ మొత్తం 50,000 ఎకరం అయింది. ఈ 50,000 ఎకరంలో ఇటుకాయకి ఇచ్చావు, ఎస్ఆర్ఎంకి ఇచ్చావు, అమృతకి ఇచ్చావు, ఎన్నిటికి ఇచ్చావు, అందరికి ఇచ్చావు కాదని మేము అసలు. మాకు డెవలప్ చేయడం మంచిగా, ఈ భూమి డెవలప్ చేయడం మంచిదే, అసలు మేము కాదను. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇది డెవలప్ చేస్తూ ఉండి మనకి అవసరం సగం బడా 2 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు అవసరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి కానీ మళ్ళీ భూమి కావాలని తీసుకో, డెవలప్ అవుతూ ఉంటుంది. మరి వచ్చేనేగా మనకి ఏదైనా అవకాశం ఉండేది. పెద్ద కంపెనీలు రావాలన్నా పెద్ద కంపెనీలు రాని మనం ఏం చేస్తాం? పచ్చంగా రాజధాని ఏముంటుంది? ఒక కూరగాయలు కోసుకుంటావు దాంట్లో కూర్చొని. ఎవరు పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని మేము భూమి ఇచ్చాం. నువ్వు అట్టగానే డెవలప్ చేయి, మేము అసలు కాదను. దీన్ని డెవలప్ చేసిన తర్వాత అభివృద్ధి చేసి తీసుకోయా పొలం. చంద్రబాబు గారు రావడం మాకు ఇష్టమే, మోడీ గారు రావడం మాకు ఇష్టమే. మేము అసలు వద్దను కాదను. 44,000 ఎకరాలు అడుగుతున్నారు కదా, ఇప్పుడు వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మాకే ఇబ్బంది ఉంటుందండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ముందు డెవలప్ చేయండి, కరెంటు, వాటర్, డ్రైనేజీ, రోడ్లు డెవలప్ చేసేసి తీసుకోండి. మేము అసలు వద్దను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని 3 రాజధానులను ఆగం చేశాడు, ఇంగ్లీష్ పెంచాడు, జల్లికట్టు పెంచాడు. పెంచిన తర్వాత ఏం చేస్తాం? మా వల్ల ఏది కాదు, గవర్నమెంట్ వాళ్ళది. పైపెచ్చు మా పాస్బుక్ల మీద మా బొమ్మలు ఉండాలి మీ పాస్బుక్ల మీద అని చెప్పాను ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇదే 2 సంవత్సరాల ముందైతే మేము తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తేవాళ్ళం.
అది లాస్ట్లో 2 నెలలు ముందు వేయబడింది. మీ ఆస్తులు మొత్తం నా పాస్బుక్ల మీద నాకు స్వాధీనం హ్యాండ్ ఓవర్ చేయమని. నేను అది చేయలే, దానికి సంతోషం. చంద్రబాబు గారు చేసి మంచి పని, అసలు మేము చెడ్డ పని మేము చెప్పం, మాకు మంచి పని చేశాడయ్యా. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఉద్దండరాయపాలెంలో అమరావతి రాజధానికి సంబంధించి శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధాని మోదీ వచ్చి నీరు మట్టి ఇచ్చినటువంటి పరిస్థితులను అయితే రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే మళ్ళీ మోడీ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మోడీపై నమ్మకం అయితే ఉందని, చంద్రబాబుపై మోడీ ఆధారపడి ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ రాజధాని సహకరిస్తారనేటువంటి ఆకాంక్షని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు కోరినన్ని వరాలు చంద్రబాబుకి మోడీ ఇస్తున్నారు కాబట్టి రాజధాని ఖచ్చితంగా నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుందనేటువంటి ఆకాంక్షను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. మోడీ రాకని తాము స్వాగతిస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా గత 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో ఉన్న సమయంలో 3 రాజధానుల వేళ తాము ఎంతమందిని కలిసినా కూడా తమ పట్ల సానుకూల దృక్పథ చూపించలేదని, ఎక్కడ కూడా తమ గోడును వినలేదని, అట్లా కాకుండా ఈ దఫా ఖచ్చితంగా అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులంతా కూడా స్వచ్ఛందంగా తాము వచ్చేందుకు సిద్ధమవుతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు మరికొంత భూమి కావాలి అని అడుగుతున్నటువంటి అంశం పైన స్పందిస్తూ గత రాత్రి చంద్రబాబు రైతులతో మాట్లాడడం జరిగిందని, ఆయన మాటలను బట్టి మాకు భూమి ఇచ్చేందుకు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది రైతులు మాత్రం తాము ఇచ్చినటువంటి భూముల్ని ముందు డెవలప్ చేసి, ఏదైతే తొలి విడతలో ఫేజ్ 1లో 34,000 ఎకరాల భూమి ఇచ్చామో వారందరికీ న్యాయం చేసి వారి భూములు డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి ఇక ఈ భూములతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాము, మేము అమ్ముకున్నా, నిర్మాణాలు చేసుకున్నా, ఏదైనా వ్యాపారాలు చేసుకున్నా మాకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇచ్చి మీరు ఫేజ్ 2కి వెళ్ళండి, ఫేజ్ 3కి వెళ్ళండి, 1,00,000 ఎకరాలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదని రైతులు చెప్తున్న మాటగా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రం బయటికి చెప్పడం లేదు కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు కానీ తీవ్ర ఆగ్రహంతో మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ మోడీ రావటం ఏంటి, ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, డబ్బులేవో ఈ నిధులేవో కొంత రాజధాని నిర్మాణానికే ఖర్చు పెట్టుకోవచ్చు కదా, గతంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. మోడీ వచ్చి ఎటువంటి వరాలు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ సభపై అంతటా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొనే ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి కూడా జన సమీకరణ కోసం అధికారులే కావచ్చు, పార్టీ శ్రేణులే కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత కూడా కేంద్రీకృతమై ఉన్నారు. మరి చూద్దాం మోడీ ఎటువంటి వరాలు ఇస్తారు, ఈ సభ ఏ స్థాయిలో విజయవంతం చేస్తారనేది మాత్రం మే 2వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో ఏపీ అమరావతి అభినవ్ భారత్ నాని, జర్నలిస్ట్ సభాస్థలి నుంచి.